కాసేపట్లో హైదరాబాద్ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం, ఆ తర్వాత టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశ అజెండాను గాంధీ భవన్ సిబ్బంది సిద్ధం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్టు తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత అజెండాగా గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇరు కమిటీల సభ్యులుగా పాల్గొనున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడితే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే అంశంపైన చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదంపై విచారణకు కమిటీని ఇస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, గాంధీ భవన్లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గురించి వివరాలు. కాసేపట్లో గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం హాజరు కానున్న ఈ సమావేశానికి అయితే ముఖ్య అతిథిగా సీఎం హాజరవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే అనుసరించాల్సిన వ్యూహంపై అయితే చర్చ జరగనున్నటువంటి సమాచారం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై అయితే చర్చ జరగనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే కాసేపట్లో ఏదైతే హైదరాబాద్ గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయితే జరుగుతున్న నేపథ్యంలో పలు అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే చూసుకున్నట్లయితే గతంలో ఎస్సీ వర్గీకరణ అంశమైనా లేకుంటే బీసీ కులగణన పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నది. ఏదైతే బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ అమలు చేయడానికి ఒకవేళ సాధ్యం కాకపోతే తదనంగా ఒకవేళ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే వాటా కింద 42% రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఇవ్వడానికి కాంగ్రెస్ అయితే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే అవకాశం పైన చర్చించి ఏదైతే విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండమురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదం పైన కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే పిఎస్సి సమావేశం తర్వాత కొండమురళి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. అదే మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్థానిక ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రధానంగా ఏదైతే ఎన్నికల వ్యూహం పైన, అలానే బీసీలకు సంబంధించిన అంశాలపైన, ఎస్సీలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా సీఎం ఏదైతే ఉన్న కమిటీతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మరొకరు ఏదైతే కాంగ్రెస్ ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.